దేశంలోని 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీగా సింఘ్వి కొనసాగుతుండగా సురేష్ రెడ్డి బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 6న స్క్రూటీనీ చేసి విత్డ్రా కోసం మార్చి 9 వరకు అవకాశం కల్పించింది ఈసీ. మార్చి 16న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనుంది. మార్చి 20 లోపు ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని ప్రకటించింది ఈసీ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ పైన డీటెయిల్స్ ఏంటి? మొత్తం 10 రాష్ట్రాలు 37 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను కూడా నిర్వహించేందుకు షెడ్యూల్ ని విడుదల చేసింది. మొత్తంగా 10 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. మొత్తంగా 10 రాష్ట్రాలకు సంబంధించి 37 మంది ఎంపీలకు సంబంధించిన పదవీ కాలం ఏప్రిల్లో ముగుస్తుంది. దాంట్లో మేజర్ గా 4 రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్ 2వ తారీఖున పదవీ కాలం ముగుస్తుంది. మిగతా 6 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలకు సంబంధించి 9వ తారీఖున పదవీ కాలం అనేది కూడా ముగుస్తుంది. కాబట్టి ఈలోపే ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలంటూ కూడా ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారు. తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దాంట్లో ఒకటి కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి, మరొకరు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. ఇద్దరి పదవీ కాలం కూడా 9వ తారీఖు ఏప్రిల్ 9న వీరిద్దరి పదవీ కాలం అనేది కూడా ముగుస్తుంది. వాటికి సంబంధించి ఓవరాల్ గా మొత్తంగా 37 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నోటిఫికేషన్ సంబంధించి ఫిబ్రవరి 26వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 5వ తారీఖు వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం అనేది కూడా ఇస్తారు. మార్చి 6వ తారీఖున స్క్రూటినీ చేస్తారు. మార్చి 9వ తారీఖున వీటికి సంబంధించి విత్డ్రా అనేది కూడా ఎవరైనా క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే వారికి సమయం అనేది కూడా ఇస్తారు. మార్చి 16వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నిక ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ, అంటే సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుంది. చాలా సందర్భాల్లో ముఖ్యంగా రాజ్యసభ వంటి ఎంపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు అనేది ఒక్కరు మాత్రమే, అంటే యునానిమస్ గానే జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఓటు వేస్తారు. కాబట్టి ఎవరికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయి స్పష్టత ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలకు ఓటింగ్ దాకా వెళ్ళేటువంటి అవకాశాలు చాలా వరకు తక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి అయితే ఉంటారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతోటి ఈ ఎంపీలు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే ఓటింగ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా సందర్భాల్లో యునానిమస్ గానే వీటికి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 2 స్థానాలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ స్థానాలు ఉన్న నేపథ్యంలో 2 ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రస్తుతానికి ఎంపీగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ నుంచి ఎంపీగా కొనసాగుతున్నటువంటి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని మరొకసారి కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకో స్థానానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. టీఆర్ఎస్ కి సంబంధించి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. ఈ ఎన్నిక తర్వాత వారి ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్య అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం 3 మంది సభ్యులతో రాజ్యసభలో 3 మాత్రమే ప్రాతినిధ్యం అనేది కూడా వహించేటువంటి అవకాశం ఉంటుంది.